వధువా నాదుడుండ సికానాకేమి కొదువా నాదుడుండ శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నాయకరక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడుండ. యేసయ్య సిలువలో పలికిన మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మూడో మాట పలికిన మాట. యేసయ్య తల్లిని గురించి ఎంతో బాధపడ్డా. తల్లిని మరువలేక కుటుంబ బాధ్యత, తల్లి బాధ్యత నెరవేర్చిన యోహాను సువార్త 19:26-27 వచ్చిన ప్రభువు తన తల్లిని అమ్మ అని ఆయన పలికిన మాట రెండోసారి అని యోహాను అందరూ శిశువులు పారిపోగా యోహాను మాత్రమే ఆయన్ని వెంబడించాడు. ప్రభువు మాత్రమే ఆయన ఎలా నువ్వు చెప్పు. ప్రభువు తన తల్లిని సరే తన తల్లిని గురించి ఆయన మరువలేదు. కుటుంబ బాధ్యత, తల్లి బాధ్యత తన ప్రియమైన యోహానుకి అప్పగించారు. తల్లి ప్రేమ ఆయనకి ఎంతో బాధ్యత. అందరూ పారిపోయిన యోహాను మాత్రమే ఆయన్ని వెంబడించాడు. ఆయన చనిపోయే వరకు యోహాను మాత్రమే ఆయన్ని వెంబడించాడు. ఆయన ఈ మాటలు ఇక్కడ నిలబడి చెప్పేదానికి మనకు అర్హత లేదు. కానీ యమలమణమ్మ వచ్చిన తర్వాత ఆ తల్లి మమ్మల్ని సన్నిధి పనులుగా పెట్టుకొని ఆమె మా అమ్మగా తీర్చిదిద్దింది. ఆమె ఆమె వచ్చిన తరువాత
ఒక మాట అయినా చెప్పాలా అని మాకు చెప్పే తర్వాత మా వచ్చిన తర్వాత మేము ఒక మాట అయినా చెప్తాము. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఒక మాట చెప్పాలా అని నాకు హృదయంలో, కానీ ఇదంతా చదవాలంటే పాఠంగా చదవలేదు. నువ్వు చదువుతా ఉంటే నేను ఇక్కడ అర్థం చేసుకుంటా. నాయన నాకు ఇచ్చిన మాట ప్రభు ఆయనతో ఆయన మాటలు 2 మాటలు చెప్తా. ఆయన యేసయ్యని కొట్టినారు, ఆయన్ని ఎన్నో బాధలు పెట్టినారు. మన కొరకు ఆయన బాధలు పడ్డాడు, మన పాపాల కొరకు ఆయన బాధలు పడ్డాడు. ఆయన 7 కోట్లు తిప్పినారు, పిలాతు దగ్గర తీసిపోయినారు. పిలాతు ఫస్ట్ ఆయన కొరడా దెబ్బలు కొట్టించినాడు. తరువాత ఇది ఆయన భార్య ఆ నీతిమంతుడి జోలికి నువ్వు పోవద్దు అని చెప్పింది. తర్వాత ప్రధానమంత్రి దగ్గర తీసుకున్నారు. అక్కడ న్యాయం జరగలేదు. ఈదులు సిలువేయాలా అని ఈదులు అందరూ అరస్తా ఉన్నారు. మళ్ళా ఆయన దగ్గర తీసుకొచ్చినారు, పిలాతు దగ్గర తీసుకొచ్చినారు. పిలాతు భార్య అమ్మ చెప్పింది, ఈ నీతిమంతుడు ఏమీ కనబడలేదు, ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో ఏ తప్పు లేదు అని. ఈ పాపము మాకు నా బిడ్డలకి అంటగొడుతుంది. పిలాతు చేతులు గడిగేసుకున్నారు. అప్పుడు ఆయన్ని కొట్టినారు, కొరాదెబ్బ కొట్టినారు, ముసుకేసి 7 ఒకటి తక్కువ 40 గుద్దులు గుద్దినారు యేసయ్యని. ఆయన ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన నొసను ఎత్తినారు, ఆయన సిలువేసినారు. చాతలు మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, పక్కన బల్యంతో పొడిచినారు. ఆయన తీసుకోపోతాడు. ఆయన నిలబడలేక ఆయన తడబడి నడిచిపోతా ఉంటే తడబడి పడిపోతే యెహోవా పక్కన యెహోవాకి ఎత్తితే ఆయనే తీసుకోవాలి, సిలువ ఆయనే మొయ్యాలి, ఏసే మొయ్యాలని అందరూ కేకలు వేసినారు. మళ్ళా ఆయన భుజానేసి తీసుకొని పోయి సిలువ పోయి అక్కడ ఆయన సిలువేసినారు. ఆయన మాట చెప్పాలంటే మనం పాపులమి, కానీ ఎవరైనా ఒక మాట చెప్పితే వాళ్ళు ధన్యులు. ఆ చెప్పిన వాళ్ళు వాళ్ళు ధన్యులు, వాళ్ళకి పరలోక రాజ్యాన్ని స్థలం ఉంటుంది. నేను అయ్యగారు చెప్తుంటే అన్నీ జ్ఞాపకం చేసుకుంటా, అన్నీ నా మనసులో ఉంటాయి. ఇవి మహాభక్తురాల అందరి ముందు వచ్చేస్తుంది. ఇవి ఎందుకుండా జబ్బు అనవచ్చు. యేసయ్యకి ఎవరైనా ప్రేమగా ఉంటే సాగు తర్వాతకి చనిపోయేటప్పటికీ జబ్బు ఆయనకి ముచ్చటంట. ఒక జబ్బు ఉంటే దేవదాసయ్యకి మరణం సమయం
ఆయనకి జబ్బు ప్రమేలమ్మ ఉండింది. అటువంటి భక్తులకే ఉన్నారు మనకి. అలెగ్జాండర్కి దెబ్బతి అదే కాలు ఆ మాదిరిగా ఉన్నదంటే ఆయన దేవుళ్ళు ఎట్ట ఉంటాడు. ఆయనకి ఎందుకు వచ్చిందంటే అది యేసయ్యకి ముచ్చటంట. మనం అనుకుంటాం ఏం చేశాడు, ఆ రాజ్యం ఏం చేసిందో, నడవలేకుంటున్నది, అది మాట్లాడలేకుంటున్నది. అది ఆయన ఇష్టం. చనిపోయిన వరకు ఆయన చేసిన ఇది మనం చేసిన పాపం, ఆయన మనకు శిక్ష అది వేస్తారు. ఆయన మాటలు చెప్పాలంటే మనకు సాధ్యం కాదు. నేను చాలా చెప్పాలని ఉండదు కానీ నిలబడలేను, చెప్పలేను. కొంచెం మాట్లాడితే నొప్పి వస్తుంది. కానీ ఒక మొండి ధైర్యంతో నేను వస్తా చర్చి. నువ్వే ఉండాలి నాయన, నువ్వే నన్ను నడిపించాలా. ఇప్పుడు కూడా మనం ఉంటామో ఉండమో అక్కడికి పోవాలా, తోటకి పోవాలా, ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని ఆయన అడుక్కొని నా కోరిక నెరవేరు నాయన, ఈ పాపకు ప్రార్థన ఆలకించు నాయన అని నేను చెప్పుకోవాలని అయ్యగారికి చెప్పి రాయించిన. కానీ ఆయన మాటలు చెప్పలేను, చెప్పని చేస్తుంది, నిలబడుకోలేను. అంతా ఆయన ఇష్టమే. దేవుడి చిన్న మాట దీవించను కాక. తల్లికి నొక సంరక్షునికి ఇచ్చి